హాయ్ అండి అందరికీ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అసలు చిన్న పిల్లల డ్రెస్సెస్ సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. శారీ తోటి ఓన్లీ లాంగ్ ఫ్రాక్సే కాదండి, ఇలా రకరకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. షార్ట్స్ పెడుతుంటే కొంతమంది వాటి గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇది శారీ కాదు, ఇది మెటీరియల్ అలా మాట్లాడుతున్నారు. లేదండి, నేను కుట్టి చూపించే అన్ని శారీస్లా కాకుండా డిజైన్ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ శారీస్తో డిజైన్ చేసిన డ్రెస్సెస్సేను. లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, బేబీ ఫ్రాక్స్ కానివ్వండి, లంగా జాకెట్లు కానివ్వండి, వాటికి తగ్గట్టు మ్యాచింగ్ క్లాతులు తీసుకొని నేను డిజైన్ చేసుకుంటాను. అన్ని శారీస్తోనే ఎక్కువగా డిజైన్ చేస్తున్నాను. అసలు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్న కాడి నుంచి ఇంకా ఎక్కువగా వస్తున్నాయి శారీస్. అన్ని శారీసే వస్తున్నాయి ఎక్కువ శాతం. అసలు బ్లౌజులు కూడా చాలా వరకు ఆపేసుకున్నాను. డీటెయిల్డ్గా షార్ట్స్లో చెప్పడం కుదరడం లేదు కదా, అందుకోసమనే ఈరోజు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను 4 శారీస్ తోటి 4 డిఫరెంట్గా డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను. ఆ 4 షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయమాకండి. మీకు ఏది బాగా నచ్చింది అన్నది కామెంట్ పెట్టండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అండి ఇది. నాకు దగ్గర వీళ్ళు లోగడ ఒక డ్రెస్ డిజైన్ చేయించుకున్నారు. అప్పుడు కూడా శారీనే ఇచ్చారు. ఒక్క శారీ ఇచ్చి 2 పిల్లలకి లంగా జాకెట్లు కుట్టించారు. అవి నచ్చాయో ఏమో తెలియదు కానీ మళ్ళీ కబుర్ చేసి ఇచ్చి పంపించారు. ఇవి తీసుకొచ్చి కూడా 1 వీక్ 10 డేస్ అవుతుంది. బట్ నాకైతే అస్సలు కుదరలేదు. మధ్యలో వర్క్ బ్లౌజులు ఎక్కువ వచ్చేసరికి ఫ్రాక్స్ అయితే ఆపేశాను. బట్ వీళ్ళైతే ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు. ఇక ఫాస్ట్గా లాగిచ్చేసాను. ఫ్రాక్ అయితే సింపుల్గా ఇలా కుట్టేశాను. దీనికి హైలైట్ కోట్ అండి, కట్ వర్క్ ఇచ్చి 11 ఇయర్స్ బేబీ, చాలా స్టైలిష్గా ఉండాలి అనిపించింది నాకు. అందుకోసమని కొంచెం డిఫరెంట్గా ఇలా అయితే డిజైన్ చేశాను. అసలు లుక్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. ఇంకా విడిగా ఫ్రాక్స్ ఏదన్నా సింపుల్గా వేర్ చేయొచ్చు, ఏదన్నా చిన్న చిన్న పార్టీస్కి ఇట్లా కోట్ తోటి పేరప్ చేయొచ్చు. 2 విధాలుగా యూజ్ అయ్యే విధంగా నేను డ్రెస్ అయితే డిజైన్ చేశాను. ఏదైనా ఒక్క డ్రెస్ని ఒక్క వేలో కాకుండా 2-3 వేస్గా వేసుకునేటట్టు డిజైన్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. సింగిల్ అన్నది చాలా తక్కువ. ఎందుకంటే శారీ అంటేనే కొంచెం రిచ్ లుక్ వస్తుంది. చూడండి, నడుము దగ్గర మనకి ఏదైతే బాడీ పార్ట్ స్టిచ్చింగ్ వస్తుందో అక్కడి వరకు నేను ఫ్రాక్ కోట్ అన్నది డిజైన్ చేశాను. ఈ ఫ్రాక్ కోట్ కూడా నేను క్లాత్ అయితే తీసుకోలేదు. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఈ విధంగా యూస్ చేసుకున్నాను. బార్డర్ని వచ్చేతలకి హ్యాండ్స్కి తీసుకున్నాను. అసలు 400లో ఇలాంటి శారీస్ మనకి మీషోలో ఉన్నాయి, బయట దొరుకుతున్నాయి. అసలు ఎంత తక్కువ బడ్జెట్లో కోట్ డిజైన్ చేశాక ఇది 2000 అన్నా కానీ నమ్ముతారు. అంత బాగుంది ఫ్రాక్ అయితే మాత్రం. అటు సిల్క్ కాదు, ఇటు ఫ్యాన్సీ కాదు, మిడిల్లో ఉంది. డోలా సిల్క్ క్లాత్ కూడా స్టిఫ్గా నిలబడుతుంది. చాలా బాగుంది. అందులోనే వాళ్ళ సిస్టర్ కోసం, చిన్న పాప కోసం ఒక 5 ఇయర్స్ అలా ఉంటాయనుకుంటా ఈ పాప కోసం కూడా ఇంకో ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. చిన్నపిల్లలు కోట్ అంటే ఇరిటేషన్గా ఫీల్ అవుతారని ఇంకా ఫ్రాక్లోనే నేను కోట్ని కూడా అటాచ్ చేసి స్టిచ్ చేశాను. చిన్న పఫ్ స్లీవ్స్ అయితే పెట్టేశాను. హ్యాండ్స్ పిల్లలకి బాగా సెట్ అవుతాయి. అందుకోసమని ఇంక ఇట్లా బుట్ట హ్యాండ్స్ పెట్టి ఫ్రంట్ సైడు వాళ్ళ సిస్టర్కి ఇచ్చినట్టే ఇచ్చాను. బట్ అయితే ఇక్కడ ఏం చేశాను అంటే వైట్ అనేది కనిపించకుండా లోపలికి ఫిల్ట్ వేశాను. ఎందుకు వేశానంటే వైట్ వచ్చిందంటే పింక్, వైట్, ఎల్లో 3 ఈక్వల్గా వస్తున్నాయి. అంత లుక్ కనిపించలేదు. దానికోసం అని చెప్పేసి ఇక నేను ముందే చూసుకొని ఆ వైట్ అనేది కనిపించకుండా కవర్ చేసుకున్నాను. అప్పుడు మాత్రమే బాగా థిక్గా అనిపించింది చిన్న పాపది. లేదు అంటే డల్ అయిపోయింది ఫస్ట్ వైట్ కనిపిస్తే. చూడండి, 2 ఫ్రాక్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫ్రాక్స్ నచ్చితే మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేతలకి వీళ్ళు మన దగ్గర లోగడ 2-3 ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మళ్ళీ ఫ్రాక్సే తీసుకొచ్చి ఇచ్చారు. బీరువాలో ఉన్న ఓల్డ్ శారీస్ అన్నీ మా దగ్గరే ఉంటున్నాయి. అన్ని శారీస్. ఇది ఆర్గంజా శారీ అండి. చాలా పల్చగా, చాలా లైట్ వెయిట్గా ఉంది. కాకపోతే ఏంటి అంటే కింద బార్డర్ అనేది వచ్చింది. ఇక ఆ బార్డర్ తోటే నేను ఫ్రాక్ని అయితే డిజైన్ చేశాను. డైలీ యూస్కి అన్నారు, హెవీగా వద్దన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా సింపుల్గానే లాగిచ్చాను. బ్యాక్ అయితే చిన్న హోల్ పెట్టి హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఫ్రంట్ చూడండి, ఇట్లా షేప్ ఇచ్చాను. ఎందుకు ఇలా ఇచ్చాను అంటే ఇంకా ఏ డిజైన్ పెట్టినా హెవీ అయిపోతాయి, డైలీ యూస్కి అంత
బాగుండవు, అనీజీగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా సింపుల్గా లాగిచ్చాను. ఆర్గంజా కదా, ఫ్రాక్ అయితే రెడ్ కలర్లో మంచి లుక్ వచ్చింది. ఇక్కడ హ్యాండ్కి కూడా డబల్ బార్డర్ వచ్చింది. నేను డబల్ యూస్ చేయకుండా దాన్నే డివైడ్ చేసుకొని సింగిల్గా వేశాను. మరి డబల్ వేస్తే ఎక్కువ లావుగా కనిపించి మొరటుగా అనిపిస్తుందని సింపుల్గా కావాలి అని ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను. ఒక శారీ అంటూ కస్టమర్ ఇచ్చిల్లాక బుర్రలో 100 ఆలోచనలు తిరుగుతాయండి, అది ఫ్రాక్గా మారడం కోసం. ఎందుకంటే కుట్టిందే కుట్టకుండా కొంచెం డిఫరెంట్గా కుడితేనే కదా మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు కస్టమర్లు. ఆ విధంగా థింక్ చేస్తాను నేనైతే మాత్రం. ఫ్రాక్స్ అయితే మాత్రం అసలు మంచిగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది కూడా శారీయేను, శారీ వర్క్, శారీ బాగా హెవీ వర్క్ వచ్చింది. చెమ్కీ వర్క్ అంటారు కదా, చెమ్కీ వర్క్ బాగా ఉంది. చూడండి, నేను కడ్జంగులో వచ్చిన ప్లెయిన్ పార్ట్ తీసుకొని ఈ విధంగా బాడీ పార్ట్లో ఇచ్చేసాను. ఎందుకంటే మనకి పైన ఇరిటేషన్ లేకపోతే కిందున్న అంత ఇబ్బందిగా అనిపించదు, కవర్ చేసుకోవచ్చు. పైన హెవీగా ఉంది అంటే మాత్రం ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందుకోసం జస్ట్ పైపింగ్ తోటి ఇట్లా హైలైట్ చేశాను నెక్ దగ్గర, అండ్ అక్కడక్కడ పూస అన్నది కుట్టాను. గోల్డ్ చున్నీతో కనుక పేరప్ చేసాము అంటే అసలు పార్టీ వేర్ డ్రెస్ కేక్ అంటే కేకా. 2000 అబోవ్ అన్నా కానీ ఈ డ్రెస్ నమ్ముతారు, అంత మంచి లుక్ వచ్చింది ఫ్రాక్ అయితే మాత్రం. అండ్ ఇప్పుడు వచ్చేతలకి పిల్లలకి ఇద్దరికి కలిపి ఒక్క శారీలోనే లంగాలు అయితే పావడా జాకెట్లు డిజైన్ చేశాను. మన దగ్గర కంప్యూటర్ వర్క్ ఉందని తెలుసు కదా వాళ్ళకి. కస్టమర్ అన్నారు ఏదన్నా కొంచెం డిఫరెంట్గా లంగా జాకెట్టే కొద్దిగా సింపుల్గా వర్క్ చేసి ఇవ్వమ్మా అన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా లంగా జాకెట్లు ఒక శారీ కుట్టేశాను. ఇదిగోండి, బాడీ పార్ట్ నేను లైనింగే యూస్ చేశాను. లైనింగ్ యూస్ చేసి పెద్ద పాప కోసం ఇలా బాడీ పార్ట్ పెట్టి కుట్టేశాను. దీని మీదకి బ్లౌజు లోగడ ఒక బ్లౌజ్ కూడా కుట్టాను నేను వీళ్ళకి. ఒక శారీలో ఇద్దరు పిల్లలకు కుట్టేశాను. అప్పుడు నడుం దగ్గర అంతా ఫ్రిల్ ఇచ్చాను. ఇక అందుకని ఇప్పుడు నడుం దగ్గర అంతా ఫ్రిల్ ఇవ్వకుండా నెక్ వరకు వర్క్ చేశాను. అక్కడక్కడ బుటీస్ వేశాను. నడుం దగ్గర హిప్ బెల్ట్ లాగా ఈ విధంగా వర్క్ చేసి కింద అయితే ఇట్లా షేప్ ఇచ్చానండి. ఇప్పుడు ఇది కూడా మంచిగా ట్రెండింగ్లో ఉంది. హ్యాండ్స్కి కూడా వేస్తే ఇప్పుడు అంత ట్రెండ్ కాదు, అందుకోసం అని చెప్పి హ్యాండ్స్కి అయితే బుట్ట పెట్టాను. చిన్నపిల్లలకి బుట్ట హ్యాండ్స్ మంచి లుక్ వస్తాయి. ఇంకా ఈ విధంగా పెద్ద పాప కోసం అయితే డిజైన్ చేశాను. ఇద్దరు సిస్టర్స్కి డిజైన్ చేసేటప్పుడు కూడా ఒక్కళ్ళది కొంచెం వేరియేషన్ తోటి చేశాను. ఎందుకంటే లుక్ ఎలా బాగుంటుందో మనకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. ఈ పాపకేమో ఎల్లోని హైలైట్ చేసి వర్క్ అయితే వేశాను. చూడండి వర్క్, ఇక్కడ వర్క్లో నెమలి పింఛం కన్నా శారీ కలర్ కన్నా ఎల్లో కలర్ కొంచెం హైలైట్ చేశాను. హైలైట్ చేసి ఈ విధంగా డిజైన్ చేశాను. అండ్ చిన్న పాపకు వచ్చేతలకేమో కొంచెం నెమలి పింఛం కలర్ తోటి హైలైట్ చేద్దాము అని చెప్పేసి చేశాను. ఒక్క డ్రెస్ మీరు ఇచ్చిన మొదలు దాన్ని డిజైన్ మంచిగా చెయ్యాలి అంటే ఎంత టైం పడుతుందో, అంటే ముందు అసలు ఆలోచన అన్నది డిఫరెంట్గా రావాలి. ఇక మిషన్ ఎక్కిందంటే ఆగదు, కానీ మిషన్ ఎక్కే ముందు మాత్రం అది కుట్టిందే కుట్టకుండా రిపీట్గా కొత్తగా థింక్ చేయాలి అని చెప్పేసి నేనైతే కుట్టడానికి తక్కువ టైం తీసుకుంటాను, కానీ ఆ డ్రెస్కి ఎలాంటి డిజైన్ పెట్టాలి అన్నది మాత్రం చాలా టైం తీసుకుంటాను. కానీ వీళ్ళైతే మాత్రం భలే కంగారు పెట్టేశారు నన్ను. అసలు ఇచ్చేటప్పుడేమో అర్జెంట్ లేదు, నిదానంగానే కుట్టు అన్నారు. ఇచ్చిన దగ్గర నుంచి 1 by 1 డే మార్చి ఫోన్లు చేశారు. ఇంకా టెన్షన్లో కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. ఇదైతే శారీలో ఎక్కువ మెరూన్ వచ్చిందని మెరూన్ కలర్ది నేను ఆఫ్ పట్టు తీసుకున్నాను. పిల్లర్లు ఇద్దరికి కలిపి 2 మీటర్స్ అయితే పట్టింది నాకు. ఇక 2 మీటర్స్ తీసుకొని ఓన్లీ బ్లౌజులు అయితే ఇలా డిజైన్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టేయండి. అండ్ ఈ ఫ్రాక్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేస్తే దగ్గర 100 కామెంట్స్ వచ్చాయి నాకు. అసలు ఫ్రాక్ సూపరు, మాకు ఉంది, అక్క సూపరు, సిస్టర్ ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి ఇది ఫుల్ వీడియో కూడా తీసానండి. కాకపోతే ఎడిటింగ్ చెయ్యలేదు, పోస్ట్ చేస్తాను. సింపుల్గా పోట్లిస్తే ఇచ్చాను, కానీ ఫ్రాక్ మాత్రం భలే హైలైట్ అయ్యింది. అసలు నేను ఇప్పటి వరకు స్టిచ్చింగ్ చేసిన వాటిలో ఈ ఫ్రాక్ వచ్చినన్ని కామెంట్లు ఏ ఫ్రాక్కి రాలేదు. నేను మా పాప బర్త్డే డ్రెస్ కన్నా కామెంట్స్ ఎక్కువ వస్తాయి అనుకున్నాను, బట్ దానికి మించి ఈ శారీకి వచ్చాయి. ఎందుకంటే ఇది ఒకప్పుడు మీషోలో మంచి ట్రెండింగ్ శారీ, అందుకోసమే ఇన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఏ ఫ్రాక్ నచ్చిందో, ఏ డ్రెస్ నచ్చిందో